విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఫస్ట్ సాంగ్ ఏది ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది? అడ్డమైన మోగోని ఇంట్లో నేను ఉండంగా అడ్డమైన బాడకవుని వట్టి ఒక్కొనే నేను ఒక్కొనే ఉండలేను మంచాల వండలేను మందిలో ఇజ్జతు పోతుంది నూరాయ ఒక్కొనే నేను. అసలు ఎవరు ఛాన్స్ ఇచ్చారు మీకు ఫస్ట్? ఛాన్స్ అంటే ఏం లేదు, ఆ సేకరణ సాంగ్స్ నా సొంత ట్యూన్స్. బర్రె నమ్మి బంగుల గడితే తంతెలు లేవని గొడితివా పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా పోషిగా నిన్ను చేసుకొని. అంటే కామెడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అలాంటి వాటికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు? ఇప్పుడు రాంగా అట్ట పట్టుకొని రాంగా జేబిఎస్లో అట్ట కావాలని అడిగారు, మీకు అద్దా అన్నం. ఇప్పుడు మేము వింటున్నాం మీరు ఏదో సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారంటే. బంగుల మీద నీలా వాడి నిన్నే చూతిరో నా పోడా గంగయ్య, నిన్నే చూతిరో నా పోడా గంగయ్య. సుత్తే సుత్తివి గాని ఓలను సుత్తివే నా పోరి గంగమ్మ, నేను బైకాడుంటినే నా పోరి గంగమ్మ. మంగ్లీ అక్క పాడిన సాంగ్స్లలో మీకు ఏదైనా నచ్చిన సాంగ్? నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. మీ అమ్మతో పాడుకున్న సాంగ్స్? అట్లా స్వీట్ దేవుడు, అట్లా స్వీట్ దేవుడు, అట్లా లేవు. ఎటు పోతున్నావు? పోపో జల్దిరా, గట్లా కూర్చొని నీకు పాట నేర్పిస్తాను. స్టూడియో రికార్డింగ్ చేసిన సాంగ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఉందా? సిన సెట్లల్లరా సితపుత సెట్లల్లరా గంగధరి దని గురుతూ వట్టురా, గంగధరి దని గురుతూ వట్టురా. సిన్న కాళ్ళది సిలుకల పోతున్నది, గంగధరి దని గురుతూ వట్టురా, గంగధరి దని పేరు చెప్పురా. ఏంటి మీ స్టడీ ఏంటి అసలు? అత్త కోడల గురించి మీరు ఒక సాంగ్ వాడారు, చాలా బాగుంది. కట్నాన్ని ఎరజూపి మాకు కంపను కట్టారు, ముల్లా కంపను కట్టారు. ఓకే, మరి మీ ఫ్రెండ్ కోసం ఏమైనా సాంగ్ వాడచ్చు కదా? దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. సరే, మీరిద్దరు ఎక్కువ స్పెషల్గా వాడుకునే సాంగ్ ఏంటి? ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే, దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే, గాలి 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 మొగులయ్యా, నా పాణమంతా గాలి 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 మొగులయ్యా. ఉన్నాడా గాలోడు? మరి ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒక్కోళ్ళు ఒక రకం పెడతలే, డేంజర్గా పెడతారు. నెగిటివ్ పెట్టే వాళ్ళందరికీ ఆ పేరు ప్లీజ్ అంతే. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ షన్విత. సాంగ్స్ తోటి కొంతమంది అయితే హల్చల్ చేస్తున్నారు. సాంగ్స్ అంటే ఆ సాంగ్స్ ఈ సాంగ్స్ కాదు, పేరడీ సాంగ్స్. ఏ సాంగ్ వచ్చినా కానీ ప్రత్యేకించి ఫోక్ సాంగ్స్ అయితే వాళ్ళ పేరడీ సాంగ్స్ తోటి మొత్తం ఎట్లా అంటే ఉల్టా పుల్టా చేసేస్తున్నారు. మరి వాళ్ళు అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అసలు ఎందుకు ఈ సాంగ్స్ పాడారు, ఇలా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ ఆన్సర్ తెలుసుకుందాం. హాయ్. ఓకే, ఫస్ట్ మీ నేమ్స్, అలాగే మీరు ఎక్కడి నుండి వచ్చారో ఒకసారి చెప్పేసేయండి ఆడియన్స్కి. నా పేరు శృతి, ఆమె పేరు చిక్కి. నువ్వు మాట్లాడవా? మాట్లాడతా. నీ పేరు కూడా ఈమె చెప్తుంది. చిక్కి చిక్కి చిక్కి. ఎక్కడి నుండి వచ్చారు? నిజామాబాద్. నిజామాబాద్. ఇద్దరు నిజామాబాదేనా? ఓకే, ఫస్ట్ అంటే ఏంటి మీ స్టడీ ఏంటి అసలు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యాకనే ఈ సాంగ్స్లోకి వచ్చారా, లేకపోతే కాకముందే వచ్చారా? స్కూల్ లైఫ్ నుంచేనా? నార్మల్గా ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, ఈవెంట్స్ ఏ టైప్ ఈవెంట్స్? మ్యారేజ్. ఓకే, అంటే అందులో సాంగ్స్ వాడేవాళ్ళ? ఓకే, అసలు ఈ పేరడీ సాంగ్స్ అని ఎందుకు వాడాలనుకున్నారు? టైం పాస్ తోటి ట్రెండింగ్లోకి వచ్చేసారు. ఓకే, ఫస్ట్ ఏ సాంగ్ స్టార్ట్ చేశారు పేరడీ? ఫస్ట్ సినిమాకు నేను పోతరా ఎనుక నేను వస్తరా, కను సైగలు చెయ్యురా, కను సైగలు చెయ్యురా. నీ వాళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు, కను సైగలు చెయ్యనే, కను సైగలు చెయ్యనే. ఇది ఫస్ట్. ఇది ఫస్టా?
అసలు ఎందుకు అనుకున్నారు పేరడీ సాంగ్స్ స్టార్ట్ చేయాలి అని? నార్మల్గా ఖాళీగా ఉన్నాం కదా, Time ఇన్స్టా రీల్స్ చేసుకుందాం అని చెప్పేసి అందరూ నార్మల్గా ఏమో ఆడతారు కదా, మనం కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పేసి జస్ట్ టైం పాస్, ఎవరిని ఉద్దేశించి కాదు, టైం పాస్కి వేసినాం అంతే. టైం పాస్కి వేసేసి. అంటే ఎవరు రాస్తారు మరి? ఇద్దరు రాస్తారా? ఓకే. ఇంకా మీకు ఫస్ట్ సాంగ్ ఏది ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది? ఉడుకుడుకు. మరి ఇప్పుడు ఆ సాంగ్ వాడాలి. పేరడీ వాడాలి లేకపోతే ఒరిజినల్ వాడాలి? ఫస్ట్ పేరడీ వాడండి. ఓకే. అందమైన మోగోని ఇంట్లో నేను ఉండంగా అడ్డమైన ఒక్కొనే నేను ఒక్కోనే ఉండలేను, మంచాల వండలేను, మందిలో ఇజ్జతు నూరాయ ఒక్కోనే నేను. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ సాంగ్. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా నాదా, ఒక్కదాన్నోయి ఒక్కదాన్ని ఉండలేను, అరుగు మీద వండలేను, సక్తంగా మన ఇల్లు దొక్కోయి నాదా, ఒక్కదాన్నోయి. ఓకే, ఇది ఒరిజినల్ సాంగ్ చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. మరి ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మిమ్మల్ని సాంగ్స్ బాగా పాడారు అని? ఎందుకు ఇలా పేరడీ చేశారని? జోగుల వెంకటేష్ అన్న కామెంట్స్ లో చెప్పిండు పార్ట్ 2 ఇదే పాడతా అని చెప్పేసి. ఓకే, అంటే మిమ్మల్ని ఏం కాంటాక్ట్ కాలేదు కానీ కామెంట్స్ అయితే చేసారు. మరి ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్లో మీరు సాంగ్స్ పాడడం కానివ్వండి, లేకపోతే సాంగ్స్ బయటకు వచ్చినప్పుడు కామెంట్స్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు. అలా మీకు ఏదైనా కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ కానివ్వండి, లేకపోతే ఎవరైనా ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న మూమెంట్ ఏదైనా ఉందా? అంటే ఫీల్డ్కి వచ్చిన తర్వాతనా లేకపోతే ఈ రీల్స్ స్టార్ట్ చేసిన తర్వాత? ఫీల్డ్కి వచ్చిన తర్వాత, ఈ పేరడీ సాంగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా. ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇంటికాడ అంటుండే ఎందుకు అమ్మాయిలు విలేజ్ మా పల్లెటూర్లలో ఆడపిల్లలు ఎందుకు బయటకు బయటికి వెళ్ళడం, ఈవెంట్స్ అట్లా ఇట్లానే ఎందుకు బయట పంపించడం అని చెప్పేసి పేరెంట్స్ తో అంటుండే, అట్లా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సాంగ్స్ ఇదంతా ట్రెండింగ్ మీ ఫాలోయింగ్ చూసిన తర్వాత ఏమంటున్నారు మరి? ఓకే, అవే నడుస్తూ ఉంటాయి. ఇంకా మనం ఎదుగుతున్నా కొద్దీ నా ఊళ్ళో అంటారు, అప్పందాకా ఇంతే ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ సాంగ్స్కి ముందు అసలు మీరు ఈవెంట్స్ చేశారన్నారు కదా, అంటే ఈ సాంగ్స్ కాకుండా, ఈ పేరడీ సాంగ్స్ కాకుండా, ఈవెంట్స్ కాకుండా ఫోక్ సాంగ్స్కి సంబంధించి మీరు చాలా సాంగ్స్ పాడారు. అసలు ఎవరు ఛాన్స్ ఇచ్చారు మీకు ఫస్ట్? ఫస్ట్ నేను అంటే ఛాన్స్ అంటే ఏం లేదు, నా సేకరణ సాంగ్సే నా సొంత ట్యూన్స్ పల్లెటూర్లలో. ఓకే, అంటే పల్లెటూర్లలో ఆంటీలు తాతయ్యలు అట్లా ఉంటారు కదా, అక్కలు పెద్దమ్మలు, వాళ్ళ దగ్గరిని నాట్లేయబోతుంటే నేను వాళ్ళతో నాటేయబోతే వాళ్ళు వాడితే ఇక దాన్ని గట్టిగా పట్టుకొని మళ్ళీ ఇంటికో ఇది ఇట్లా అని అడిగి బుక్లో రాసి పెట్టుకొని ఇక ఇట్లానే అసురబాల్ అన్న ద్వారా హైదరాబాద్కి పరిచయం అయ్యి ఏ స్టూడియోలో వాడాలి అని ఇట్లా చెప్తుండే. అప్పుడు ప్రొడ్యూసర్ని కనుక్కొని చెప్తుండే, కానీ ఫస్ట్ ఎవరు నాకు ఛాయిస్ లేదు, కానీ నా ట్యూన్ తోటి వస్తేనే పాడినా. ఓకే, ఫస్ట్ ఆ సాంగ్ ఇప్పుడు మా కోసం పాడాలి. E96లో ఈ సాంగ్ వాడినా, నా ఓన్ ట్యూనే, సంతోషాన్ని ఇచ్చిండు ఛాన్స్. బర్రె నమ్మి బంగుల గడితే తంతెలు లేవని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని. దుడ్డె నమ్మి దుప్పటి కొంటే పువ్వులు లేవని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని. పడిగెలమ్మి పకడి పోతే కమ్మగలేదని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని. ఇది. ఓకే, బాగుందండి మీ వాయిస్. థ్యాంక్ యూ అక్క. ఓకే, ఫస్ట్ మీకు ఛాన్స్ ఎవరు ఇచ్చారన్నారు? అంటే దీనివల్ల ఫేమ్ అయినా ఛాన్స్ అంటే ఎవ్వరు ఇవ్వలేదు అక్క. అంటే ఫస్ట్ నా ఓన్ అంటే ఛాన్స్ అంటే ఎట్లా అంటే వాళ్ళ సాంగ్స్ ని పిలుచుకొని వాడిపించుకుంటే ఛాన్స్ అంటారు కదా, నా ఓన్ ట్యూన్ తెచ్చుకొని నేను వాడిన స్టూడియోలో అట్లా, కాకపోతే ఛానళ్ళలో వాడిన వాళ్ళ ఛానల్లో. ఓకే, ఎన్ని సాంగ్స్ పాడారు మరి ఇంతవరకు? ఇట్లా ఒక 10-9 వరకు వాడిన. 10-9. సో అందులో ఏది ఎక్కువ క్లిక్ అయింది మరి? ఇదే బర్రె నమ్మి బంగుల. ఫస్ట్ సాంగే క్లిక్ అయిందా? సెకండ్ సాంగ్. ఈ సెకండ్ సాంగ్ అంటే దీంతో నాకు ఫేమ్ వచ్చిందంటే చిక్కి సింగర్ అంటే దీని వల్ల. ఓకే, ఫస్ట్ ఏ సాంగ్ పాడారు మరి? ఫస్ట్ ఇది మా తేన రోడ్డుకు నా దొర నా గంగారెడ్డి, లావీదుల్లున్నాయో నా దొర నా గంగారెడ్డి, తాగుడంటే తాగుడై నా దొర నా గంగారెడ్డి, తొట్లెలుగి నట్టనై నా దొర నా గంగారెడ్డి. లక్ష్మీ జానపదం ఛానల్లో. అంటే కొంచెం ఫేమ్ అయినాయి అవి, ఇంకా పాడినా కానీ అప్పుడు నాకు తెలియదు కదా, చిన్న దాంట్లో. అంటే ఇప్పుడు చిన్న ఏజ్ అంటున్నారు, నార్మల్గా సింగర్స్ని చూస్తే ఫోక్ దాంట్లోనైనా ఎక్కడైనా కొంచెం ఏజ్ వస్తుంది, 20 years లేదంటే 21. ఛానల్లో అక్క. ఆహా, అంటే ఏజ్ గురించి అంటున్నా నేను. మీరు అంతే చిన్నప్పుడు పాడారు కదా, ఏదన్నా ఉద్యమాలకు సంబంధించి అలా ఏమైనా ట్రై చేశారా? లేదక్క, ఏం లేదు. తెలియదు మాకు. అప్పుడు ఏం తెలియదు. స్కూల్లో ఎప్పుడైనా పాడేవాళ్ళ మరి? పాడేవాళ్ళం. ఓకే,
ఓకే. అసలు ఎందుకు పాడాలనిపించింది మరి సాంగ్స్? అంటే స్కూల్లో పాడితే సార్ ఎంకరేజ్ చేస్తుండే, మీ వాయిస్ బాగుంది ట్రై చేయండి. అప్పుడు ఇక కొంచెం ఎంకరేజ్ చేస్తే ఇట్లా బాగా అనిపిస్తుంది, అరే నేను పాడాలని అందరినీ కూర్చుండబెట్టి స్టోర్ రూమ్లో ఏదన్నా పార్టీ అంటే ఏదన్నా సమావేశం జరిగినప్పుడు సార్లు ఒకసారి కూర్చుండబెట్టి మీరేమవుతారని ఒక్కొక్కళ్ళని చెప్పిస్తుండే. అందరూ కలెక్టర్ పోలీస్ అని చెప్తుండే, కానీ నేను మాత్రం ఎన్నిసార్లు ఎప్పుడే సింగర్ అని చెప్తుండే. సింగర్ అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు తను సింగర్ అని చెప్పేదాన్ని అని అన్నారు. మరి మీకేమైనా గోల్స్ ఉన్నాయా? సింగింగేనా? ఒకవేళ ఇది ట్రెండింగ్ రాకపోతే అసలు మీరు ఏమయ్యేవాళ్ళు మరి? అంటే ఏదో ఒక గోల్ ఉంటుంది కదా, నేను ఇది అవ్వాలి అని. సింగింగ్ దానికి ఏమంటారు, ట్రై చేస్తుంటే సింగింగ్కి అంతే. అంతేనా? గోల్ లేదు. ఏమన్నా సంగీతం నేర్చుకున్నారా మరి మీరు? ఏం సంగీతం నేర్చుకోలేదు. ఓకే, ఎవరి దగ్గర ట్రైనింగ్ కూడా ఏం తీసుకోలేదు? ట్రైనింగ్ అంటే ఇప్పుడు లిరిక్ రాసేటప్పుడు అసలు అది వర్డ్స్ రాయాలి అని ఎట్లా వస్తుంది మైండ్లోకి? ఇద్దరం కూర్చుంటాం రూమ్ లో, ఇద్దరు కూర్చుంటారా? ఇద్దరికి ఏదో ఒక థాట్ థాట్ వస్తుంది, ఇట్లా రాయాలా అని. ఓకే, మీరు ఇద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా? ఫ్రెండ్సేనా? స్కూల్ మేట్సా? ఫ్రెండ్స్. ఎలా ఫ్రెండ్స్ అయ్యారు మీరు ఇద్దరు? కర్ణాటక యూత్ ఫెస్టివల్ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది, ఓకే, దానికి నేషనల్ దాకా పోయినాం. ఓకే, నేషనల్ వరకు వెళ్ళారా? అమ్మో, అక్కడ సాంగ్స్ మరి ఏమేమి సాంగ్స్ పాడారు అక్కడ? అంటే ట్రైబల్ సాంగ్ పాడినాం అక్కడ. ట్రైబల్ సాంగ్? ఇప్పుడు ఒక 2 లైన్స్ మరి మా కోసం. అడివమ్మ అందాల గోగు పూల పారాని ఆకుపచ్చ నాకుల సీర కట్టు సింగారం సింగారం సింగారం, నెలమ్మ ఒడిలోనే అడవి తల్లి బిడ్డలం, అడవి తల్లి పట్టు కొమ్మ కోయ జాతి పువ్వులం పువ్వులం పువ్వులం, హొలలే హోలే మా హొలలే హోలే మా హొలలే హోలే మా హొలలే హోలే మా, జాగోరే 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 యా, నగరే నగరే నగ 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 నగరే నగరే నగ నగ నగ. ఇది చాలా బాగుంది. అసలు నార్మల్గా ఫ్రెండ్స్ని చూస్తే మనకు సపోర్ట్ అనే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ ఉంటారు. మీరు ఇట్లా జస్ట్ కన్సైగతోటే అసలు నేను షాక్ అయిన. ఇప్పుడు సాంగ్ ఒకటేసారి సడన్గా వాడేసరికి అంత బాండింగ్ ఉంది మీ ఇద్దరి మధ్యలో. ఒకవేళ ఇంత బాగున్నారు అని శత్రువులు ఎవరైనా ఉన్నారా మీకు? ఇప్పుడు స్టార్ట్ అవుతారు, ఇప్పుడు స్టార్ట్ అవుతారు కూడా అవుతున్నారా? మేము రీల్స్ స్టార్ట్ చేసి 1 వీక్ ఏమో అవుతుంది అంతే. ఓకే, ఇప్పుడు ఎదుగుతున్న కొద్ది స్టార్ట్ చేస్తారు కదా, ఇద్దరు ఒక దగ్గర ఉన్నారు కలిసి, అంటే ఆమె అట్లా ఏమి ఇట్లా అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు కదా. కానీ పట్టించుకోము మేము, ఇప్పటికైతే ఏం లేదు, ఏం గొడవలు లేవు. ఇట్లా ఆమె గురించి నాకు చెప్పడం, నా గురించి ఆమె చెప్పడం అయితే పట్టించుకోము మేము. ఓకే, ఇప్పుడు ఈ సాంగ్స్కి ముందు ఫీల్డ్లోకి వచ్చారు మీరు, అంటే వచ్చినప్పుడు చాలామంది బయట అన్నారు అనేసి అన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్లలో ఎలా అనిపించేది? ఫ్యామిలీ నుంచి కానివ్వండి, ఎవరైనా బ్రదర్స్ ఎందుకులే అన్న సిచ్యువేషన్స్? బ్రదర్స్ లేరు, ఇద్దరికి లేరు, నాకు లేరు ఆమెకి లేరు. మేము ముగ్గురం అక్క చెల్లెలం, వాళ్ళు ఇద్దరు. అవునా? ఓకే, మీ అమ్మ నాన్నని బయట అట్లా అంటారు, వద్దు వద్దు అనేది ఫస్ట్ ఆపే అనేది. మళ్ళీ ఫస్ట్ ఎవరైనా కానీ ఫస్ట్ మనీ ఇవ్వరు కదా, ఎందుకు వెళ్తారు అట్లా అనేది. కానీ మాకు చాయిస్ ముఖ్యమని మేము ఇంతవరకు వచ్చినాం. మా మనీ సొంత మనీ పెట్టుకొని, అప్పుడు ఫ్రీ బస్సులు లేవు, ఛార్జీ తిండి అన్ని పెట్టుకొని మా అయ్యవ కష్టం పెట్టుకొని ఇక్కడి దాకా వచ్చినాం. ఇక్కడికి వచ్చి మరి అమ్మ నాన్నకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మంచి పేరు మంచి పేరు తీసుకురావాలి. ఎవరైతే ఇంకా అరే ఎందుకు పంపించినావు ఆడపిల్ల అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళేమో కానీ ఫ్యామిలీ మెంబర్స్ పెడతారు. అవునవును, అట్లా ఎవరైతే చెప్పిర్రో మన పేరెంట్స్ కి మన వల్ల ఎప్పుడు బాధ అనిపించిందో వేరే వాళ్ళు అనడం వల్ల, వాళ్ళే మళ్ళీ రేపు అరే నీ బిడ్డే స్టేజ్ ఉంది మంచిగా ఉందిరా అనేటట్టు చేయాలంతే. ఇప్పుడు మీరు సాంగ్స్ పాడుతున్నారు కదా, పేరడీ సాంగ్స్, మీ ఫ్యామిలీ నుంచి కాల్స్ రాలేదా మరి మీకు? మీ పేరెంట్స్ కి కాల్ చేసి ఎందుకు ఇలా వాడుతున్నారు? పట్టించుకోకూడదు, మేము పట్టించుకుంటలేం, మీరు పట్టించుకోకూడదు. అసలు మేము ఇక్కడ కూర్చుంటామని కూడా మాకు తెలియదు. ఏదో టైం పాస్ చేసినాం. 1 మిలియన్ ఫస్ట్ మా ఉడుకుడు కురొట్టెల పేరెడ్ సాంగ్ 1 మిలియన్ పోయింది. అది మేము నైట్ కు తిని ఇట్లా తిరుగుతున్నాం, వాకి ఎత్తున్నాం, అయితే మా ఫ్రెండ్ ఫోన్ చేసి 1 మిలియన్ పోయింది అని చెప్పింది. అప్పటికి వరకు కూడా మాకు తెలియదు. అట్లా మేము ముందే ఇట్లా మేము ఫేమ్ అవుతాము, దేనికోసమో చేయలేదు. అట్లా అంటే ఇదైతుంటాం కదా, ఫేమ్ కోసం టైం పాస్ గా జనాలని చేయడానికే చేసినాం. కానీ మేము ఏదో మాకు ఫేమ్, ఆమె ఈవెంట్స్ చేసుకుంటా, నేను రికార్డింగ్ చేసుకుంటా. ఓకే, కానీ జనాలు అట్లా కామెంట్లు పెడుతుర్రు, అట్లా అని కాదు. మాకు ఇంకా అట్లా ఎంకరేజ్ అయితే లేకపోతే లేదు, కానీ బ్యాడ్ కామెంట్స్ సపోర్ట్ చేయండి తప్ప బ్యాడ్ కామెంట్స్ వద్దు. ఎందుకంటే బయట ఫీల్డ్ వల్ల మేము పడ్డ ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ కామెంట్స్ వల్ల ఎక్కువ ఇబ్బంది అవుతుంది. అంటే ఒక్కోళ్ళు ఒక రకం పెడతలే, డేంజర్గా పెడతారు.
మరి ఆ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, చేసేది? వాళ్ళ మనం ఇంట్లో ఎంత అక్క, చెప్పినా వాళ్ళు చెల్లి మారరు. ఉంటారు కదా. ఎట్లా మారరు. జస్ట్ మనం చెప్పేది రిక్వెస్ట్ చేస్తాం అంతే అంతే. చేసేవారికి. వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, కొంచెం ఆలోచించి పెడితే బాగుంటుంది అంతే. సపోర్ట్ చేస్తే ఏరి, లేకపోతే లేదు. బట్ కామెంట్లు అయితే పెట్టద్దు. ఓకే, ఇప్పుడు పేరడీ సాంగ్స్ ఎన్ని మీరు రాసుకున్నారు? ఒక 10 రాసుకున్నాం. ఒక 10 రాసుకున్నారా? సో ఆ 10లో మీకు నచ్చిన సాంగ్ ఏంటి మరి? అదే ఉడుకుడుకు రొట్టె. ఉడుకుడుకు రొట్టె అదే ఫేమస్. పోయింది. అదే అదే ఇష్టమా? ట్రెండ్లో ఉందిగా అది. ట్రెండ్లో ఉంది. ఓకే, ఇంకా ఎవరైనా కాల్ చేశారా మరి మీ సాంగ్స్ విన్న తర్వాత? ఫోక్ నుంచి కానివ్వండి లేకపోతే? చేయలేదు ఇంకా. కాకపోతే E96 సంతోష్ అన్న అక్కడ పాటిస్తాను. ఇంటర్వ్యూ ఉడుకుడుకు రొట్టె చేసేటప్పుడు సాంగ్. చెప్పిండు అన్నట్టు ఇంటర్వ్యూలో, చెల్లె నా సాంగ్ నా ఛానల్కి వాడండి అని చెప్పిండు. ఈ నెల లాస్ట్ వరకు రికార్డింగ్, ఫుల్ రికార్డింగ్ మొత్తం పేరెడ్ ఉడుకుడుకు రొట్టె సాంగ్ మేము ఎట్లా పేరేడ్ రాసినాము అదే కంటిన్యూ చేసి సాంగ్ మొత్తం రాయర్రి, మీ ఇద్దరితో నేను వాడిపిస్తాను, అది కూడా మీరు సెట్ చేయాలని చెప్పిండు. శనిలో కూడా పేరెడ్ చేసినాం. అవునా? ఒక 2 లైన్స్ పాడాలైతే. బంగుల మీద నిలా వాడి నిన్నే జుత్తిరో నా పోడా గంగయ్య, నిన్నే జుత్తిరో నా పోడా గంగయ్య. సుత్తే సుత్తివి గాని ఓలను సుత్తివే నా పోరి గంగమ్మ, నేను బైకాడుంటినే నా పోరి గంగమ్మ. శనిగసేన్ల నిలా వాడి సేతులియావే సెందూరాల తువాల, సేతులియావే సెందూరాల తువాల, సేతులియ నీతో నాకు సెల్లెల్లున్నారో మాయదారి మల్లేశ, సెల్లెల్లున్నారో మాయదారి మల్లేశ. ఇది చాలా బాగుంది. ఇప్పుడు మేము వింటున్నాం మీరు ఏదో సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారంట, ఇదేనా లేకపోతే ఇంకా వేరే సాంగ్ ఏమైనా ఉందా? లేదు అదే E96 లో సంతోష్ ఇదే సాంగ్. ఇదే సాంగ్? కాకపోతే శనిగేషన్లో రావాలా, మొత్తం పేరు రాయరి, ఫుల్ సాంగ్ ట్రెండింగ్ మీతో ఉండాలన్నాడు. ఓకే, ఫుల్ సాంగ్ ప్రిపేర్ అయ్యారా మరి? రాయాలి ఇక. ఇంకా ఇంకా రాయాలి. రాయాలి, టైం ఉండట్లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్? ఏం లేదు, ఇవి చేసుకుంటాం, మా పని మేము మా చేసుకుంటాం. పని మేము చేసుకోవాలి. రికార్డింగ్స్ ఉన్నప్పుడు రికార్డింగ్ చేసుకుంటాం. రికార్డింగ్స్ ఏం రికార్డింగ్స్ ఉంటాయి మీకు? సాంగ్స్ రికార్డింగ్, సాంగ్ ఫోక్ రికార్డింగ్, సాంగ్స్ రికార్డింగ్ సార్. ఫోక్ సాంగ్స్ ఏనా? అంటే మెయిన్ అయినా లీడ్ అయినా? అంటే మా ఇప్పుడు సింగర్స్ లావణ్య అక్క, మధుప్రియ Okay. అట్లా అవును, మేము పాడడం. పాడడం, ఓకే, ఇప్పుడు స్టూడియో రికార్డింగ్. అట్లా స్టూడియో రికార్డింగ్ చేసిన సాంగ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఉందా? అంటే అది కొంచెం ఫేమ్ కాలేదు కానీ పర్లేదు, బరేనా ఫేమ్ అయిపోయింది ఎట్లా. అవునవును. సిన సిన సెట్లల్లరా సిదపుత సెట్లల్లరా, గంగధరి దని గురుతూ వట్టురా, గంగధరి దని గురుతూ వట్టురా. సిన్న సిన్న కాళ్ళది సిలుకల పోతున్నది, గంగధరి దని గురుతూ వట్టురా, గంగధరి దని పేరు చెప్పురా. నీ సేతుకున్నది గంటల గడియారము, గంగధరి గంటల పోయత్తరా, గంగధరి గడియల పోయత్తరా. అయ్యవ్వ లేరురా తమామ లేరురా, గంగధరి ఎమిడోకలు లేవురా, గంగధరి ఎమిడోకలు లేవురా. ఈ సాంగ్ ఓకే, చాలా బాగుంది. ఇప్పుడు అత్త మామ అని సంథింగ్ ఏదో వచ్చింది చిన్నవాడు, అత్త కోడల గురించి మీరు ఒక సాంగ్ వాడారు, చాలా బాగుంది. ఇప్పుడు మా కోసం ఒక 2 లైన్స్. కట్నాన్ని ఎరజూపి మాకు కంపను కట్టారు, ముల్లా కంపను కట్టారు. కట్నాన్ని కాజేసి పైగా నన్నే తిడతారు, రోజు కాల్చుకు తింటారు. తాకడ తాకడ దక్కజుం తాకడ తాకడ దక్కజుం నీకో దండమే హత్తమ్మా, తాకడ తాకడ దక్కజుం తాకడ తాకడ దక్కజుం నోరు మూసుకోవే కొడలా. పెట్టే పోతలు ఏం పెట్టారే, చీకిపోయినా చిర పెట్టారే, నీ వాళ్ళే పెద్ద నసగాలే. సాఫ్ట్వేరు జాబ్ అన్నారే, చెవటను ఇచ్చి చేసేసారే, జీవితమే బలి చేసారే. బంధువులంతా పోగేసి చప్పటి మెతుకులు పెట్టారే, రాబందులాగా మేసేసి మళ్ళీ మమ్మల్ని అంటారే. పైసా విలువ లేని జన్మ పౌరుషంలో తక్కువ లేదే, కట్నాన్ని ఎరజూపి మాకు కంపను కట్టారు, ముల్లా కంపను కట్టారు. చాలా బాగుంది. ఇప్పుడు రియల్ సాంగ్ మర్చిపోయి పేరడీ సాంగ్ వస్తుందేమో అందరి నోట్ల నుంచి.
అసలు ఈ అత్తా కోడళ్ళ గురించి ఈ కట్నాల గురించి ఎందుకు రాయాలనుకున్నారు? నేను రాలేదు, ఇది నార్మల్గా ఆహా షో ఒకటి మధ్యలో జరిగింది కదా, దాంట్లో పేరెడ్ సాంగ్ అన్నట్టు. ఓకే, అది మీరు పాడేశారు. స్కూల్లో యాక్టింగ్ చేసిన మా అక్క నేను దీనికి, అట్లా అట్లా నోటెడ్ అయింది. అదే నార్మల్ సాంగ్సే మనకు గుర్తుండవు, పేరడీ సాంగ్స్ మీరు ఇంత బాగా పాడుతున్నారు. ఓకే, ఇప్పుడు మీకు ఇంతమంది సింగర్స్ని చూస్తున్నారు కదా, సో ఎవరిష్టం మీకు? మంగ్లీ అక్క. మంగ్లీ అక్క. మీకు? మధుప్రియ అక్క. మధుప్రియ. ఎందుకు? అంటే నేను ఉన్నది చెప్తా, నార్మల్గా నా వాయిస్ బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా నాకు నిజామాబాద్ మొత్తం పేరు పెట్టింది ఏంటంటే జూనియర్ మంగ్లీ అని. వాయిస్ మంగ్లీలా ఉంటుంది మంగ్లీలా ఉంటుంది అని చెప్పి నేను కూడా అనుకోలేదు, బయట చెప్పారు. ఇక అప్పటి నుంచి లైక్ అయిపోయింది అక్క, ఎడిక్ట్ అయిపోయింది అక్కకు. అక్క సాంగ్స్ నాన్నకు కూడా బాగా ఇష్టం అక్క. మీకు? అంటే నేను ఫస్ట్ రికార్డింగ్కి వెళ్ళినప్పుడు అక్క పాటను వాడినట్లు ఆడపిల్ల సాగం. అంతకుముందు కూడా అక్క సాంగ్స్ కానీ అక్క అంటే నాకు బాగా ఇష్టం. అంటే మంగ్లీ అక్క కూడా ఇష్టం, అట్లనే కాదు కానీ ఇక ఫస్ట్ అక్క పాటతోటి మధుప్రియ అక్కతో పాడినాం కాబట్టి కొంచెం నాకు ఇష్టం. ఓకే, ఇప్పుడు 2 lines మా కోసం మధుప్రియ అక్క సాంగ్. కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనందపడుతుంది, దావాకనుకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తేల్చిరి, విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా, ఆడపిల్ల బ్రతుకు వరిటకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. బాగుందండి. ఇప్పుడు మంగ్లీ అక్క ఇష్టం అన్నారు కదా, మంగ్లీ అక్క సాంగ్ ఏదైనా లేకపోతే మంగ్లీ అక్క పాడిన సాంగ్స్లలో మీకు ఏదైనా నచ్చిన సాంగ్? మంగ్లీ అక్క పాడిన సాంగ్స్లో నాకు మూవీలో వాడింది విమానం మూవీ సాంగ్ ఏదో వాడింది, ఆ సాంగ్ బాగా ఇష్టం నాకు, పాడతా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు, దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు, చరితలు ఎన్నడు చూడని మమతల గూడే నీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించి ఏది లేదురో, రెలా రేల రెలా రేల నీదే నింగి నేల, రెలా రేల రెలా రేల నీదే నింగి నేల. సూపర్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని చాలామంది ఏదైనా అవకాశం ఇస్తా అని పిలిచి ఇవ్వకుండా ఏదైనా చీట్ చేయడం లాంటిది ఏమైనా జరిగిందా మీకు? జరిగింది అంటే ఎందుకు చీట్ చేయడం అని కాదు, నార్మల్గా ఆ సాంగ్ పాడిస్తా అని చెప్పేసి పాడియాలి అంతే, వేరే వాళ్ళతో పాడించి. వేరే వాళ్ళతో. ఓకే, అలా ఒకటేసారి జరిగిందా లేకపోతే ఏమైనా రిపీట్ జరిగిందా? ఒకటేసారి జరిగింది. ఇంకా మీకు అంటే ఇన్ని సాంగ్స్ పాడుతున్నారు కదా, మీకు నచ్చిన మూవీ సాంగ్స్ కానివ్వండి లేకపోతే ఫోక్లో కానివ్వండి, మీ పేరడీలో మీకు ఎక్కువ నచ్చే సాంగ్ ఏంటి? బారుల బగలై కూసున్నవేంది నీకు మస్తచ్చి మన్ను పడ్డది, ఇంట్లో పనంతా ఓడు చెయ్యాలా నాకు మగ బగ వండుతున్నది, ఇంట్లో సింగన్ని నేనే అయితే నాకు మొగడివి నువ్వైతివి, బయట నలుగుట్ల ఇజ్జతంత వాయా తోడంటున్నారే. ఇది పేరడీ సాంగేనా? అవును, అంటే అలిగి కూసున్నవానే బాయ్. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ వాడండి. అర్రల అలిగి కూసున్నవానే బాయి నిన్నెవ్వరు ఏమన్నరే, నీ మూతంత చిన్నబోయనోయి నా మనసూరు కోదన్నదే. ఇది ఓకే, దీన్ని కూడా పేరడీ చేసేసిండు. ఓకే, ఇప్పుడు మీరిద్దరు అలాగే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి పాడుకునే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అందరు వాడుకుని నార్మల్గా అన్ని వాడుకుంటారు. అన్ని వాడుకుంటారా? సరే, మీరిద్దరు ఎక్కువ స్పెషల్గా వాడుకునే సాంగ్ ఏంటి? ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే, దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే, ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే, దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే, ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత, ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత, ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత, ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినావే గీత. ఇది పేరడీ సాంగ్ ఒరిజినల్ సాంగ్? ఒరిజినల్ సాంగేనా?
ఓకే, అన్ని పేరడీ చేసేస్తున్నారు, ఇది కూడా పేరడీ ఏమో అనుకోండి. వాడుకుంటాం, ఇది బాగా ఇష్టం మాకు. అవునా, ఎందుకు ఇష్టం మీకు? లిరిక్స్ బాగుందనా లేకపోతే? ఓకే, ఇప్పుడు లిరిక్స్ బాగుంది, ట్యూనింగ్ అని అన్నారు కదా, సో అంటే మీకు ఎక్కువ కనెక్ట్ అయిన సాంగ్ ఏంటి ఇది కాకుండా? అట్లా ఎప్పుడు అనుకోలేదా? అంటే కొన్ని సాంగ్స్ విన్నప్పుడు అరే ఇది సాంగ్ బాగుంది కదా అని వింటూ ఉంటారు కదా నార్మల్గా, అలాంటి సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు, అన్యాయాన్ని ఎదిరించి నటి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కురుకు, నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా, నీకు బరువైతే చెప్పు కొడుకా నా బలమిస్తా పట్టు కొడుకా. చాలా బాగుంది. ఇప్పుడు మీకు ఎవరైనా ఛాన్స్ ఇస్తామని చెప్పి కాంటాక్ట్ అవుతే డెఫినెట్గా ఛాన్స్ యూజ్ చేసుకుంటారా లేకపోతే మిస్యూజ్ చేసుకుంటారా? యూజ్ చేసుకుంటారా? ఏంటి పేరడీతోనేనా లేకపోతే ఎట్లా అట్లా? పేరడీ అయితే పేరడీ, పేరడీ అయితే పేరడీ. పేరడీకి ఒక ట్రెండ్ సెట్ చేస్తారా అయితే? అయినంత వరకు సెట్ చేస్తాం. ఓకే, మీరు ఏ ఏజ్ నుంచి ఉన్నప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది మీకు? 8th క్లాస్, 6 years అవుతుంది అంటే ఏజ్ అంతా. 8th 9th నుంచి స్కూల్లో వాడడం. ఓకే, అప్పుడప్పుడు ఇట్లానే అప్పుడు అది 2nd year అయిపోగానే ఇంటర్ ఇట్లా తెలిసినాయి అన్నట్టు స్టూడియోలో. అప్పుడు తెలియదు స్టూడియోలు ఉంటాయని. ఓకే, తెలిసినప్పుడు మీరు ఫస్ట్ సాంగ్ ఆడినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు మరి? హ్యాపీ అని ఫీల్ అయినా. హ్యాపీ అని. సాంగ్ బయటికి వస్తుంది, బయటికి వచ్చే వరకు తెలుసు ఎవరికన్నా మీ ఊర్లో కానీ మన చుట్టుపక్కల వాళ్ళకి? అంటే తెలుసు, మధ్యలో తెలుసు, కానీ అంత ఫేమ్ లేదు. బరేనా మీ బంగ్లా ఆడుతోటి బాగా ఫేమ్ వచ్చింది, డీజేలు ఎక్కడ పోయినా అక్కడ ఇక చిక్కి చిక్కి అని ఫేమ్ వచ్చింది. మీ సాంగ్ ఇట్లా డీజేల దగ్గర కూడా వచ్చి మీ ఊర్లో అందరూ సాంగ్స్ పెట్టుకోవడం అప్పుడు ఎట్లా అనిపించింది మరి మీకు? హ్యాపీ అని ఫీల్ అయినా. హ్యాపీ అని ఫీల్ అయినా. ఒకవేళ ఈ సాంగ్స్ ఫీల్డ్లోకి రాకపోతే శృతి, చిక్కి ఏం చేసేవాళ్ళు అసలు? స్టడీ 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 ఏమయ్యే వాళ్ళు? అంటే ప్రజెంట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో లేదు. జల్దీ అవ్వదు, కష్టం మాకు, కష్టం. ఓకే, అంటే జస్ట్ చిన్న థాట్ కూడా లేదు ఒకవేళ ఇటు సైడ్ వెళ్ళకపోతే ఈ రూట్ వెళ్ళేదాన్ని? అంటే స్టార్టింగ్ నుంచి 10th అయిపోగానే ఇవే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇక నాన్న ఏమన్నాడంటే నర్సింగ్, నాన్న జస్ట్ నాన్న కోసం స్టడీ చేసింది. నేనైతే ఇంటర్ 2nd year, ఫస్ట్ ఇయర్ 2nd year చేసింది నాన్న కోసమే నర్సింగ్. అంటే ఇది లేకుండా నీకు ఇది ఉంటుంది అని చెప్పేసి, ఒక దారి ఉంటుంది నీకు చేసుకోనికి, ఇది అని చెప్పేసి మా నాన్న చెప్పింది. నాన్న కోసం అది చేసిన అంతే, నర్సింగ్ చేసి. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఎగ్జామ్స్ ఎలా అయిపోయినాయి? రాస్తుంటివి అట్లా ఇట్లా పాస్ అయినాం. చిట్టీలు కొట్టా? చిట్టీలు కొడితే ఈ స్టడీస్ మీద ఏం సాంగ్స్ లేవా మరి? లేవు, ఎప్పుడు ట్రై చేయలేదు. ఫ్రెండ్స్ మీద ఏమైనా సాంగ్స్ ఉన్నాయా మరి? ఫ్రెండ్స్ మీద ఏం లేదు. మీ బాండింగ్ మీద కూడా ఏం సాంగ్స్ రాసుకోలేదా? మరీ క్లోజ్ అయిందంటే ఈ రీల్స్ స్టార్ట్ చేసినాకనే. రీల్స్ అంతకుముందు మంచిగా మాట్లాడుకుంటుంటాం కానీ మరి ఎంత దగ్గర. ఓకే, మరి మీ ఫ్రెండ్ కోసం ఏమైనా సాంగ్ వాడచ్చు కదా? ఆమెను వాడుతుంది ఓకే అన్ని ఇంటర్వ్యూ. అయితే ఇప్పుడు మీరు వాడండి. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాగం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే, ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్ అని అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్స్లో మీకు ఎవరైనా కాల్ చేసి నువ్వు ఎందుకు ఆ అమ్మాయితో అంత క్లోజ్గా ఉంటున్నావు అన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవా? ఓకే, ఇప్పుడు ఫీల్డ్లో కాకుండా మీ పర్సనల్గా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉంటారు బయట ఇంటికాడ ఉన్న వాళ్ళు. ఓకే, మరి అంటే వాళ్ళు ఎప్పుడు అనలేదా నువ్వు ఇంత వెళ్తున్నావు చేస్తున్నావు? సపోర్ట్ చేస్తారా? అవును, ఎప్పుడు తక్కువ ఏం చేయరు అయితే? సపోర్ట్ మాకు చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-2 million కాగానే చెప్పింది మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్. ఓకే, మరి ఆ ఫ్రెండ్స్ కోసం కూడా ఒక సాంగ్ పాడాలి కదా? అందరికి అదేనా? అయితే నువ్వు అందరి దాంట్లో కలిసిపోయినావు, నీకు సపరేట్ సాంగ్ లేదు? కాకపోతే ఇక్కడ కూర్చున్నా కాబట్టి చెప్పాలి ఐ లవ్ యూ అని. అట్లే లేదు, చీటింగ్ చేస్తుంది.
చీటింగ్ చీటింగ్. వాళ్ళ దగ్గర లేరు, నేను దగ్గర ఉన్నా, అందుకే ఐ లవ్ చెప్పిన. సరే ఈ వీడియో చూస్తారు కదా మరి చెప్పేసి వాళ్ళకి. రౌడీ సింగర్ గోపి, సాత్విక, లవ్ యూ. ఓకే మీరు ఎవరికి చెప్తారు? ఎవరికి లేదు, అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, 2-3 చెప్పిన కోపమే కదా. అందరికి ఐ లవ్ యూ, ఫ్రెండ్స్కే ఓన్లీ. ఇట్లా ఏదైనా వీడియోస్ చేసినప్పుడు ఎవరైనా నార్మల్గా అమ్మాయిలకి చాలా కామెంట్స్ వస్తాయి, అలాంటిది ఇలా సాంగ్స్ పాడడం లేకపోతే ఏదైనా వీడియోస్ చేయడం ఇండస్ట్రీలో ఫోక్ దాంట్లో కానివ్వండి, సో ఎవరైనా అంటే ఎట్లా అంటే చెప్పుకోని విధంగా కామెంట్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మీకు? ఏమంటారు రీల్స్ కామెంట్స్ తప్ప మాకు అట్లా పర్సనల్గా ఏం రాలేదా? ఎవరు టీజ్ చేయలేదా? మెసేజెస్ చేయడం ఏమలా ఏం జరగలేదు? ఒకవేళ ఫీల్డ్లో కూడా అట్లా ఏం లేదా? ఫీల్డ్లో పబ్లిక్ నుంచి జరుగుతూనే ఉంటాయి. పబ్లిక్ నుంచి కాకుండా పర్సనల్గా ఏం లేదు. ఇప్పుడు ఎవరికైనా థ్యాంక్ యూ చెప్పాలి అని అంటే ఎవరికి చెప్తారు మీరు? మమ్మీ డాడీకి. ఇంకా వాళ్ళకి కాకుండా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ, శేఖర్ అన్న, సాత్విక, రౌడీ సింగర్. ఓకే, నీ పక్కన నీ ఫ్రెండ్కి అయితే వద్దు, అది ఎనీ టైం నాతో ఉంటుంది. ఎనీ టైం ఉంటుందని నీకు చెప్పట్లేదు చూడు. చూడు ఇద్దరం ఒకటి దగ్గర ఉంటాం కదా, అదే మేమే కదా పోయేది ముందు, ఇంకా మాకు సపోర్ట్. మేమే సపోర్ట్. ఫస్ట్ నువ్వు ఆమె పేరు చెప్తావేమో అని నేను చూస్తున్నాను, నువ్వు ఎవరెవరో పేర్లో చెప్తున్నావు. దోస్త్ అట్లాంటి దోస్త్ లేదు, అట్లేం తీసుకోదు. అంటే నువ్వు పాట రూపంలో చెప్పినావు, నువ్వు ఏదన్నా మాట రూపంలో చెప్పు మరి. అన్నీ నాకు ఆమెనే. అంటే ఏంటి ఇప్పుడు వీడియో రికార్డింగ్ అవుతుంది నన్ను ఆమెనే అని చెప్తున్నారా? అంటే ఇంత క్లోజ్ ఉండకపోదు, ఫస్ట్ ఫోన్ మాట్లాడుకుంటూ పెట్టేస్తుండే. ఈ మధ్యనే బాగా కనెక్ట్ అయిపోయినాం, అంటే ఫ్రెండ్స్ ఉంటుంటివి, బెస్ట్గానే ఉంటుంటివి. ఈ మధ్య పోడు వచ్చుడు దేంట్లోనే అయినా మేము అంటే చేసుకుంటాం అన్నట్టు అట్లా. ఓకే, ఇంకా ఇప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు మరి? ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు మీరు, అంటే క్లారిటీగా కొంచెం తెలియదు మా వాళ్ళు. అదే అంటే దీని గురించి ఫీల్డ్ గురించి సొసైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట సమాజం తెలియదు కదా అంత. ఫీల్డ్ గురించి జస్ట్ నార్మల్గా మేము పెళ్లి ఈవెంట్స్ వెళ్తాం, రికార్డింగ్ చేసుకుంటాం, దాని గురించి తెలుస్తుంది. కానీ ఇవి చూడలేరు కదా ఇప్పుడు రీల్స్ చేసేది, అట్లా వాళ్ళు యూజ్ అయ్యారు కదా. సో ఇంకా తెలియదు. బయటకు వచ్చిన కొద్ది ఇంటర్వ్యూ చేసిన కొద్ది కొంచెం అయితే హ్యాపీ అవుతారు. ఇంకా మొత్తం తెలిస్తే అంటే మేము బ్యాడ్గా చెప్తున్నాం, బ్యాడ్ చేసినందుకు ఇట్లా అంటారు మంది కామెంట్లో అవన్నీ చూసారు అనుకో, ఆల్రెడీ పక్క వాళ్ళు వేసుకుంటారు, గట్టిగా వేసుకుంటారు. వేసుకున్నప్పుడు మళ్ళీ మనం చెప్పచ్చు, అట్లా మళ్ళీ చెప్పచ్చు. మరి వింటారా? మళ్ళీ చెప్తారు. ఇప్పుడు ఇవన్నీ తెలియదు అని అంటున్నారు, మీ ఫ్యామిలీ సరౌండింగ్స్లలో కలిసినప్పుడు మీ అమ్మాయి ఇలా చేసింది, ఇలా కామెంట్స్ వస్తున్నాయి అని అంటే మరి వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అప్పుడు నేను చెప్పుకుంటా. అప్పుడు మీరే చెప్పుకుంటారు. దేనికైనా ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఏదైనా తీసుకోవడానికి, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా. ఓకే, ఇప్పుడు టైం వేస్ట్ చేయొద్దు, మీతో ఇన్ని పెరడీ సాంగ్స్ ఉన్నాయి కాబట్టి అందులో నుంచి ఇప్పుడు కొన్ని సాంగ్స్ పాడేసేయండి. ఆగుల నీళ్ళున్నడే గంగక్క, అన్ని చూడబోదమే గంగక్క, ఇంట్లో నమ్మగోడు ఉన్నడే లింగక్క, వాడేడెళ్ళనియడే లింగక్క. ఓకే, ఇది ఒరిజినల్ సాంగ్ ఏంటి? నడువు 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 అది పాట, అది ఎందుకంటే పాట పాట అది పార్టీ సాంగ్, అది పార్టీ సాంగ్. ఓకే, దాన్ని కూడా పెరడీ చేసేసిలా. ఇంకా ఇవి కాకుండా ఇంకా ఫోక్కి సంబంధించి ఏమున్నాయి? ఓ పోరి గంగక్క, చీర కొంటే చీరనంటనే ఆపరున్నదంటనే, నా పోరి లింగక్క తుటు అడ్డటాయనే అన మీద నాయనే. ఓ పిల్లగా ఇంకటి సాంగ్ కదా. ఓకే, ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ పాడండి మరి మా కోసం. ఓ పిల్లగ వెంకటేశు చూడక పోతుండవో కానక పోతుండవో, నా పిల్లగ వెంకటేశు చూడక పోతుండవో కానక పోతుండవో. ఓకే, ఇప్పుడు ఇన్ని సాంగ్స్ పాడుతున్నారు కదా, మీకు సింగర్స్లలో మంగ్లీ అక్క అని చెప్పారు, అలాగే మధుప్రియ అక్క అని చెప్పారు. వాళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అంటే అందరు బాగానే పాడతారు, పర్టికులర్గా మన కాలే ఇష్టం అన్నట్టు, అంతే. అంతేనా? ఓకే, ఏమైనా సాంగ్స్ విన్నప్పుడు ఈ సాంగ్ బాగుంది, దీన్ని పేరడీ చేద్దాం అనుకున్న సాంగ్స్ ఏదైనా ఉందా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం, ఇప్పుడిప్పుడే ప్రస్తుతానికి అయితే విని వాడేసినాం. ఆటోమేటిక్గా వచ్చేస్తుందా? మొత్తం వాడేస్తాం, వాడేస్తారా పేరడీకి? ఓకే, మొత్తం వాడేసేయండి, మొత్తం కడిగి. మరి అంతేం కడగాం, ప్రజలు అనుకున్నంత అయితే కడగాం అంతే, ఇంతకు మించి మేము దాటాం. ఇక ఓన్లీ పల్లెటూరులో కదా, మేము అంతకంటే ఎక్కువ యూజ్, ఇన్స్టాలో అంతకంటే ఎక్కువ గలీజ్గా ఉన్నారు కదా, మేము అంతా ఇది కాదు కదా, కామెంట్ పెట్టేటప్పుడు జర చూసుకొని పెట్టేది. పల్లెటూర్లలో వింటారు కదా, సారీ ఒక బాయ్స్ ని తిట్టినప్పుడు
వాడికి తెలియలేదా మరి కామెంట్ పెట్టేటప్పుడు? ఇప్పుడు అడిగి తెలియలేదని. మరి మేము మంచి వీడియోలు పెట్టినాం, ఆమె స్టేజ్ పర్ఫార్మెన్స్, డాన్స్, నేను సింగింగ్ అంటే రికార్డింగ్స్ కానీ అట్లాంటి వీడియోలు పెట్టినాం ఇన్స్టాలో. 2000 కంటే ఎక్కలేరు ఫాలోవర్స్, లైకులు లేవు, ఏం లేవు. మరి అప్పుడు చేయాలి కదా, అప్పుడు చేస్తే మాకు కూడా రే ఇంకోసారి ఇవి చేయాలి. మరి ఉడుకుడుకు రొట్టెలు అనుకోకుండా పెడితేనే అందమైన బాయడని పెడితేనే దీనికి ఇది చేసిర్రు జనాలు. మరి ఎట్టున్నారు, చెడుకే ఉన్నారు కదా. ఈ చెడుకు పెట్టకపోతే అదే మంచిగా పెడితే చెడు రాదు కదా. అప్పుడు కామెంట్లు పెట్టేటప్పుడు కూడా జరా ఇది చేసుకొని అర్థమైంది. నెగిటివ్ ఏదో మేమే వాడుతున్నాం, ఎవరు వాడతలేరు, ఏడ నడుస్తలేని చూస్తారు. మూవీలలో కూడా నడుస్తున్నాయి. అంటావా కూడా నడిచింది. మరి అప్పుడు అనలేరు, అప్పుడు తిట్టలేరు. అసలు ఫస్ట్ కాదక్క ఎవరైనా కానీ. ఇప్పుడు పాపం ఇప్పుడు వాళ్ళని కూడా అనద్దు గలీజ్గా చేస్తారని. వాళ్ళు కూడా మంచి చేసినప్పుడు జనాలు కూడా చూసి క్లిక్ చేస్తే అరే నేను ఇంకోటి చేయాలా అనిపిస్తుంది. ఈ చెడుకి వేసి క్లిక్ చేస్తే ఇంకా చేయాలా చెప్పు. మరి అట్లా అంటప్పుడు కామెంట్లు ఎందుకు పెట్టారా? మీరు అట్లా ఇట్లా అట్లా ఇట్లా, మీకు కూడా ఇట్లనో పెళ్ళమో పిల్లలు తల్లులు బిడ్డలు అందరు ఉంటారు కదా. మళ్ళీ ఒక ఆడపిల్ల పుట్టినోడివే నువ్వు కూడా, అంత టూ మచ్గా పెడుతుండు, గలీజ్గా పెడుతురు. మరి కొంచెం ఆలోచించుకొని పెట్టండి బ్రో, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. అదే ఏంటి లేడీస్ కూడా పెడుతున్నారా? కొందరు పెడుతున్నారు కదా, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువు అట్లా. అంతేనా? కొందరు మంచిగా పెడుతురు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా మంచిగా పెడుతురు, వాళ్ళకి థ్యాంక్ యూ. కానీ చెడు పెట్టేటోళ్ళకే వీడియోని చూడకండి, కానీ పెట్టకండి కామెంట్. అంతే. మేము ఏదో ఫేమ్ కావాలని మాకు అవసరం లేదు, మేము ఏమో టైంపాస్ చేసినాం. ఆమె పని ఆమె చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటా. ఆమె స్టేజ్ పర్ఫార్మెన్స్ ఈవెంట్స్ చేసుకుంటా, నేను రికార్డింగ్స్ చేసుకుంటా. ఏదో మాకు ఏం లేదు ఇదే ఉన్నది అన్నట్టు మీరు గలీజ్గా పెడితే ఎవడు వాడు. అంతే ఇక చూడకుర్రి, అసలు లైక్ కూడా కొట్టకుర్రి. మా వీడియో అయితే బ్లాక్ అంతే, స్కిప్ చేసేయండి. అప్పుడు ఫీల్డ్కి వెళ్ళేటప్పుడు ప్రజలు అమ్మ నాన్నతో ఎట్లా అంటుండేనో పల్లెటూళ్ళలో, అంతకంటే ఎక్కువ బాధ ఇప్పుడు ఉన్నది. మేము ఏదో ఫేమ్ అవ్వాలనుకుంటుంటే మరి మిలియన్ పోతుంది, మేము ఇంటర్వ్యూలోకి పోతాను ముందే ఆలోచించవచ్చు. ఫస్ట్ అదే మనం ఇట్లా పోతామని జస్ట్ మీకోసం నవ్వుకోవడానికి ఫన్నీగా చేస్తే దాన్ని ఏదో చూడక కొడుతున్నారు. మరి పల్లెటూర్లలో ఇంగ్లీష్ ఏడో మాట్లాడుతారు అని అంటారు. సపోజ్ ఏమన్నా గాలి పని అంతే కదా. అరే నన్ను అన్నప్పుడు కరెక్ట్ అని అట్లా ఆలోచించు లేదు, గలీజ్ గలీజ్. అమ్మో నీతో ఉంటే మీ ఫ్రెండ్స్ 24 hours నవ్వుకుంటారు కావచ్చు. మాకు ఇదే పని రోజు ఓకే. ఇప్పుడు ఇంత జోక్స్ ఇదంతా చేస్తున్నారు, జోక్స్కి అంటే కామెడీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అలాంటి వాటికి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా మీకు? పిలుస్తా పోతాం, ఏదైనా పిలిస్తే వెళ్తారు. అంటే మేము అంటే ఇప్పుడు రాంగా ఆటో పట్టుకొని రాంగా జేబిఎస్లో ఆటో కావాలని అడిగారు, మీకు అర్థం అన్నాం. అతను మరి అదొకటి అలా మన ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అమ్మ మీకు ఆటో ఉందా, మీకు ఆటో కావాలా అని అన్నాడు. దొరికిందా? మరి దొరికింది అంటే ముందే బుక్ చేసుకున్నా. అంటే మేము ఆలోచించాము, రాయాము, అట్లానే చెప్తుండు. ఆటో కావాలమ్మ అన్నాడు, మీకు అద్దా అని అన్నాడు. ఆయన అట్లనే చెప్తుండే. సాంగ్సే కాకుండా ఇటు జోక్స్ కూడా ఉన్నాయి. మాకు ఇప్పుడు సపోర్ట్ చేసే అన్నలు కూడా టిఫిన్ చేయలేరా, మీరు ఏడున్నారంటే రోడ్ మీద ఉన్నాం, ఇక్కడ బేకరీ కాడ అంటే పర్టికులర్ ఒక విలేజ్ ఉన్నామని చెప్పాం, ఏడున్నారంటే రోడ్ మీద. ఇప్పుడు వాళ్ళ నాన్నతోటి కూడా ఫ్రెండ్లీగా మాట్లాడతాం. సర్పంచ్ సాబ్ ఒక చేతిలో చెప్పిన ఫోటో పెట్టు అని అంటాం. అట్లా ఏంటి సర్పంచ్ మీ నాన్న? లేదు మేమంటాం, ఓహో మీరు చెప్తామని అంటాం. చేతిలో పెట్టిన ఫోటో. ఓకే. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్లీగా ఉంటారు అన్నలు అని అన్నారు కదా, ఫన్నీ స్కిట్లకు పిలుస్తూ పోతామని చూస్తున్నాం, జబర్దస్త్ లాగా కానీ. డెఫినెట్ గా పోతారా? ఎందుకంటే మా స్వచ్ఛమైన తెలుగు భాషని మా నేర్పియకుండా కూడా మాకు వస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంతే అంతే. ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా మరి? కాలేదు. మరి ఇంటర్ రిలీజ్ అయితే పోకుండా ఇంట్రెస్ట్ పెట్టలేదు, అది అంతే. ఇప్పుడు వస్తారు, డెఫినెట్ గా పిలుస్తారు. అయితే మంచి ఫ్యూచర్ ఉన్నది అసలు మీకైతే, డెఫినెట్ డామ్ షూర్ రాసి ఇచ్చేయచ్చు. ఇంకేమైనా ఆడిషన్స్ టైప్ అలా ఏమన్నా ట్రై చేశారు ఎప్పుడైనా? షో మొన్న కొత్తగా స్టార్ట్ అయింది. ఓకే. అంతకుముందు రేలా రేలా అని చెప్పేసి ధూమ్ధాం ప్రోగ్రామ్ అంతకుముందండి, అది షూటింగ్ అయింది అంతే లైట్. ఇక దానికి ప్రోగ్రామ్ నడవలేదు, ఇష్యూస్ వచ్చినాయని చెప్పేసి నడవలేదు అది. మొన్న ఆటాపాట అని చెప్పేసి కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, అందులో పార్టిసిపేట్ చేసిన. ఓకే. ఇప్పుడు మీరు ఆడిషన్ చేసినప్పుడు ఏదో ఒక సాంగ్స్ కానివ్వండి ఏదో చేస్తారు కదా, సో ఇప్పుడు మా కోసం ఒక 2 lines.
గాలి 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 మొగులయ్యా నా పానమంతా గాలి 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 మొగులయ్యా గాలి 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 మొగులయ్యా నా పానమంతా గాలి 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 మొగులయ్యా నిన్ను చూడకుంటే నాకు గాలి మొగులయ్యా నా మనస్సంతా గాలి 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 మొగులయ్యా గాలి 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 మొగులయ్యా నా పానమంతా గాలి 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 మొగులయ్యా గాలి 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 మొగులయ్యా నా పానమంతా గాలి 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 మొగులయ్యా నిన్ను చూడకుంటే నాకు గాలి మొగులయ్యా నా మనసంతా గాలి 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 మొగులయ్యా. ఉన్నాడా గాలోడు మరి? గాలి గాలి అని సాంగ్ వాడుతున్నావా? ఉన్నాడా? అంత ఫీల్ తోటి వాడుతున్నావు మరి? పాట అన్నప్పుడు ఫీల్ కావాలి కదా. అంతేనా? అంటే కొంతమంది కళాకారుల పనే అది. బా వేసేసింది. నిజం కదా అక్క. మనం వెళ్ళగానే దీని నార్మల్గా ఇప్పుడు డీజే పెడితేనే మన కాలాగది డాన్సర్స్ అయితే. అవును కాలాగది. ఏదన్నా ఒకటి కీప్యాడ్ కానీ పాడు కానీ వాయించినా పాట ఆగది. అంతే కళాకారుల జీవితం అంటేనే అది. కొందరు ఏమనుకుంటారు అంటే ఎడన్నా ఎగిరినా కానీ ఏదైనా ఒరుతున్నా, నేను నాన్ స్టాప్ ఒరుతూనే ఉంటాను. ఎనీ టైం పాటలు పాడుతున్నాను. ఏడున్నా ఎవరున్నారు ఏంది చూడని అట్లా పాడుతూ ఉంటే ఏం పాడుతుంది ఏం ఒరుతుంది అన్నట్టు ఉంటుంది. బట్ మనకి తెలుస్తుంది కదా, ఫీల్డ్ ఉన్నది తెలుస్తుంది. అవి అంటే వినగానే ఆటోమేటిక్ వచ్చేస్తాను ఆగాయి కదా. ఇప్పుడు ఇందాక అన్నారు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సాంగ్స్ పాడుకుంటూ ఉంటా, విన్నోళ్ళు అరే ఎందుకు పాడుతుంది అట్లా ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఏం అరుస్తున్నావు అని అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? బట్టలు వినుకుంటే పాటలు పాడితే మా పిన్ని నిక్త పిన్ని అని మా పిన్ని ఆడికెళ్ళి వరుతుంది ఇంటికెళ్ళి ఏం వరుతున్నావు గల్లీ మొత్తం ఏం పడుతుంది అని. అంటే ఇంట్లో ఉండి కూడా సాంగ్స్ పాడతారు అయితే? ఇంట్లో ఎనీ టైం ఇక పండుకునేదాకా అదే ఏదో ఏ పని చేసినా పాటనే. ఓకే, మీరు నాన్ స్టాప్గా సాంగ్స్ అంటే పాడుకునే సాంగ్ ఏంటి? అంటే అన్ని పాడతాం ఒకటే కాదు. ఆ టైంలో గుర్తొస్తాయి. ఇప్పుడు పర్టికులర్ కెమెరా ముందు పెడితే రావు, కెమెరా ముందు పెడితే రావు, కెమెరా తీసేసి వస్తాయి ఆటోమేటిక్గా. ఏదో ఒకటి గుర్తొస్తుంది. అంటే నార్మల్ ఇప్పుడు బస్సులో గుర్తున్నాయి, బస్సులో వాడుకుంటే ఏదో ఒకటి వస్తాం. అది పర్టికులర్ అది ఇది వాడాలా పాడాలి అనుకుంటాం కదా, ఇక్కడికి వచ్చినాక అది ఉండదు, అయిపోయి అంతే అయిపోతుంది, ఎగిరిపోతుంది. ఓకే, ఇప్పుడు పేరడీ సాంగ్స్ రాస్తున్నారు కదా, పేరడీ సాంగ్స్ కాకుండా మీరు ఏమైనా సాంగ్స్ రాసుకునే ఉన్నాయా? లేవు. ట్రై చేద్దాం ఇప్పటి నుంచి. రైటర్ కదా, పేరడీ రైటర్. ఓకే, లిరిక్ రైటర్ అని కూడా వస్తుంది. ఇంకా చికిత పేరు మీద సాంగ్స్ బాగున్నాయి కదా, మరి నువ్వు ఒక సాంగ్ వాడచ్చు కదా. ఏ చికిత జాయిన్ అంటే జమస్తా ఇప్పుడు ముద్దు గుమ్మిస్తా ప్రేమిస్తా ఇస్తావు ఎవరికి ఏమకి ఇస్తావా ప్రేమని? మీరు ఫస్ట్ స్టార్టింగ్ సాంగ్స్ నాట్లే దగ్గరికి అక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, దానికి సంబంధించిన సాంగ్స్ మీరు పాడుకున్నాయి లేకపోతే మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఒక 2 lines ఇప్పుడు మా కోసం పాడు. ఇష్టమైన సాంగ్ అంటే అప్పుడు ఈటల రాజేందర్ హుజరాబాద్లో ఎన్నికలు ఓకే ఎలక్షన్స్ ఉన్నప్పుడు వెళ్ళిన కక్కతో వెళ్తే అక్కడ టీంలో అందరూ కూర్చున్నారు. అప్పుడు ఛాయిస్ అంటే అబ్బో మన ఒక అబ్బాయి ఇస్తారన్నట్టు ఉంటుండే. టీం లీడర్ ఉన్నాడు, ఏదైనా సాంగ్ వాడు ఛాయిస్ ఇస్తా నీకు అనుకుంటా అన్నుండే. అయితే ఆల్రెడీ చెప్పిన ఎవరు రికార్డింగ్ చేసుకోకురని, ఒక సిద్దిపేట నరసింహులని ఒక ఆయన రికార్డింగ్ చేసుకొని వంతడుపుల గణేష్ అన్న ఛానల్కి అమ్ముకున్నాడు అన్నట్టు సాంగ్. అది సింగర్ లావణ్యక్కది ఏం తప్పులేదు, పాటిస్తే ఎవరైనా వాడతారు. ఆయనది కూడా ఏం తప్పులేదు, పాట అమ్ముకుంటే ఎవరైనా వాడిపించుకుంటారు. కానీ వాళ్ళ తప్పు, సిద్దిపేట నరసింహులు తప్పు. మరి కాపీ కొట్టినప్పుడు ఏదో కొంచెం మన తాటున్నప్పుడు అరే దీన్ని చేంజ్ చేసి పాడాలా, దీన్ని చేంజ్ చేసి రాయాలి అనుకోవచ్చు కదా. అచ్చు గుద్దినట్టు నేను వాడినట్టే ఆడ అమ్ముకున్నాడు. అది రిలీజ్ అయినాక ఫోన్ చేసిన అన్నట్టు. అదేంటంటే లింబాదిరి గుట్ట మీద లివ్వా లివ్వా బత్తులురా నరెడ్డి నరుసారెడ్డి, లివ్వా లివ్వా బత్తులురా నరెడ్డి నరుసారెడ్డి, లివ్వా లివ్వా బత్తులైతే బత్తుల కందా పోదామే అమ్మాయి కములమ్మాయి, బత్తుల కందా పోదామే అమ్మాయి కములమ్మాయి, చుట్టుముట్టు ఆవరగోడ చూడా చక్కని బంగులనే నారెడ్డి నరుసారెడ్డి, చూడా చక్కని బంగులనే నారెడ్డి నరుసారెడ్డి, చూడా చక్కని బంగులైతే చూసి సున్నామే దామే అమ్మాయి కములమ్మాయి, చూసి సున్నామే దామే అమ్మాయి కములమ్మాయి. ఈ సాంగ్ నాదే. ఈ సాంగ్ని అమ్మేసుకున్నారు అంటే మీకు కనీసం చెప్పని కూడా చెప్పలేదు? ఆల్రెడీ ఫోన్ చేసిన తిరిగినా కానీ కనీసం మరి పాడుకున్న నా సొంత ట్యూన్ అది అంటే బాధ అనిపిస్తుంది కదా, దానికి కనీసం ఏది కూడా ఇవ్వలేదు. సరిగా పోనీ అని వదిలేసిన.
మరి ఇంట్లో చెప్పారా మీరు ఈ సాంగ్ నాదే, నేను అప్పుడు పాడినా కదా అని? నాదైతే అనుకుంటుంది కత్తరా గుద్దంది కత్తరా మాకు తెలియదంటారు మాకు తెలియదంటారు కూర్చుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు కానీ ఏమనుకోరు. కాకపోతే చెప్తుండే మా అమ్మ కానీ ఇంటి పక్కన నాటే పోయేటప్పుడు బాగా పాడుతుంటుంది పొలాలు నాటైతే. ఓకే, మీ అమ్మతోటి కలిసి పాడుకున్న సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? మా అమ్మతోటి కలిసి పాడే సాంగ్స్ అంటే ఇంకా రిలీజ్ కాలేదు, పాడినా ఎటువంటి ఛానల్ రిలీజ్ అవుతుంది. బద్నాకల్ సుమన్ అన్న నేను వాడినాము, ఎవరు ఆల్రెడీ రికార్డింగ్ అయిపోయింది. కాపీ కొట్టద్దు ఇప్పుడు మళ్ళీ. కాపీ కొట్టద్దు, కొట్టినా మీకు మేము వచ్చి కొడతాం మిమ్మల్ని. అదే మరి. ఓకే. ఏకుతారికు నాడు నగంగు ఎక్కుతనే గాడి నగంగు ఎక్కుతనే గాడి నగంగు దిలపడము నాడు నగంగు దిగుతనే గాడి నగంగు దిగుతనే గాడి నగంగు కాని దేశం పోతావా నరెడ్డి కారటన్న చెయ్యవా నరెడ్డి కారటన్న చెయ్యవా నరెడ్డి. మా అమ్మ ఎక్కువ వాడుతుంది ఇంట్లో, ఇది వాడు ఇది వాడని. రికార్డింగ్ అయిపోయింది ఆల్రెడీ. బద్నాకల్ సుమన్ అన్న నేను వాడినా దూరదేశం. ఓకే, మీ అమ్మతో పాడుకున్న సాంగ్స్ అట్లా సీన్ లేవు, అంత సీన్ లేదా? అట్లా లేవు. ఎటు పోతున్నావు? పో జల్దీ అట్లా కూర్చోని పాట నేర్పిస్తాను. కాకపోతే ఇంకా పని ఉంటే ఇయ్యు ఇది చేస్తారు, పనులు తప్పించి పాటలు కాదు. పాటలు కావు. ఓకే, మీ నాన్నతో ఎక్కువ పాడుకునే వాళ్ళు? నేర్పిస్తుండే మా నాన్న సాంగ్స్. ఓ, మీ నాన్నతో పాడుకున్న సాంగ్ ఏంటి ఎక్కువగా? మా నాన్నతో నేను కలిసిన పాడిన పాట కాదు కానీ మాకు నేర్పించిన సాంగ్స్ చెప్తుండే మా నాన్న సాంగ్స్. ఓకే, ఇప్పుడు ఒక 2 lines మాకు. అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని కనిపించిన ఒడిలోనే కళ్ళు మూయని మళ్ళీ నీ ఒడిలోనే కళ్ళు తెరవని అమ్మా అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరదెందుకని. ఈ సాంగ్ తో స్టార్ట్. ఈ సాంగ్ తోటి స్టార్ట్. చాలా బాగుంది. ఇప్పుడు అంటే అమ్మా నాన్నతోటి సాంగ్సే కాకుండా ఏమైనా బెస్ట్ మూమెంట్ ఉందా ఎంజాయ్ చేసింది? బెస్ట్ మూమెంట్ అంటే మా నాన్న ఇదే చెప్తుండే, ఈ సాంగ్ వాడని. అది రికార్డింగ్ అయింది కానీ వేరే లిరిక్స్ రాసినాం. మా నాన్న చెప్పిన ట్యూనే అది. తెత్త తెత్త నాని నువ్వు సాయిలు సాయిలు సించాయిలు తెల్ల సీరే దెత్తిపోయి సాయిలు సాయిలు సించాయిలు సీర తెచ్చిన తెల్లారి సాయిలు సాయిలు సించాయిలు అత్తగారే వచ్చనోయి సాయిలు సాయిలు సించాయిలు అంటే అప్పుడు మంచిగా అనిపిస్తుండే. మా నాన్న చెప్తుండు సాంగ్ తినాలి అంటే ఫస్ట్ ఎంకరేజ్ చేయకపోదు కదా. మా నాన్న చెప్తుండే ఇది రాసుకోవాలని చెప్తుండే. స్టడీస్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొత్తం పాటలే. మొత్తం వాళ్ళు పొలాల మా అమ్మ నాన్న కూడా ఎక్కువ పాటలు పాడతారు. ఎక్కువ పాటలు పాడతారు, పని చేసుకుంటే పాటలు పాడతారు. ఓకే, ఇప్పుడు మీ అమ్మ నాన్నకి ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏం సాంగ్ డెడికేట్ చేస్తారు? ఏం లేదు, ఆడపిల్ల సాంగ్. ఎందుకంటే మేము ముగ్గురం ఆడోళ్ళమే కదా మా నాన్న. మరి ఇప్పుడు మీరు ముగ్గురు ఆడోళ్ళు అని అన్నారు కదా, ఇప్పుడు మీ అక్క వాళ్ళు కానివ్వండి లేదంటే ఏమనలేదా? ఎందుకు చెల్లా? వాళ్ళే నాకు సపోర్ట్. మా అమ్మ నాన్న వద్దు వద్దు అని తిడుతుండే, మంది బయట ఎట్లా దొరుకుతారు వద్దు వద్దు అంటుండే. మా ఇద్దరు అక్కలు వాళ్ళ మాటలు పట్టించుకోకు నువ్వు అని సపోర్ట్ చేస్తారు, ఫుల్ సపోర్ట్ చేస్తారు. మా బావలు మా అక్కలు. ఓకే, మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ ఇప్పుడు నువ్వు ఒకదా నువ్వు మ్యారేజ్. ఓకే, ఇటు ఏం గాలు లేదు, మరి అటు ఈదురు గాలు ఏమన్నా ఉన్నాయా? అడుగులు లేవు. అడుగులు లేవు, ఎటు లేవు. ఎదురుగాయలు ఉంటే గివిటి మీద ఎట్టు పడుతుంది. చెప్పు ఇవి రావి కదా అట్లా. హలో చెలో అంతే. హలో చెలో అంతేనా? ఓకే, మీ నాన్నతోటి కలిసి సిట్టింగ్ చేస్తారంట, నిజమేనా? అవి చిన్న ఉన్నప్పుడు అప్పుడు చెప్తే అన్ని గది ఇంటర్వ్యూలో అదే అడుగుతున్నారు. ఇప్పుడు మాకు తెలియలేదు, ఇప్పుడు తాగడానికి తాగం. అప్పుడు చిన్న ఉన్నప్పుడు మాకు తెలియక ఇట్లా పోతా ఆమెనే మా నాన్న ఈమెనే మొత్తం చేసింది. చిన్న ఉన్నప్పుడు తెలిసి తెలియని వయసులో అంతే. ఇప్పుడు ఎవరు తాగుతారు అక్క? ఓకే, చెప్పండి, స్టోరీ చెప్తున్నారు కదా. 7th 8th క్లాస్లో మా నాన్న తెస్తున్నానట్టు. మా నాన్న కొడుకులు లేరు, కొడుకులు అంటే బాగా ఇష్టం. నన్ను కొడుకులకే చూస్తున్నానట్టు. అట్లా తయారు చేస్తుండే. మేము ఆల్మోస్ట్ 6th క్లాస్ వరకు మాకు ఆడపిల్ల బట్టలు వేయాలి మా నాన్న. 6th క్లాస్ వరకు మేము బయట 6th వరకు కూడా మాకు గుండ్లు వేసిండు. మొత్తం అబ్బాయిలకనే ఉంచిండు మమ్మల్ని.
మేము ఇక మెల్లెం బయట తిరుగుతాం కదా నార్మల్గా, వాళ్ళొక్క మాట వీళ్ళొక్క మాట అంటూనే ఉంటారు. అప్పుడు మేము ధైర్యం చేసి ఇక ఇట్లా కాదు మాత్రం అని చెప్పేసి మేము ఇట్లా రెడీ అయినాం తప్ప మా నాన్న జీన్స్ ప్యాంట్లే గుండ్లే ఇవే ఉంటుండే మా ఇంటర్వ్యూలో అదే అనుకుంటారు ఫ్రెండ్స్, మేమేం దాగము. కాకపోతే అదే చిన్న అమ్మాయి తాగి నోరు జారింది కాబట్టి అందరూ వీళ్ళు ఎంతగానో తాగుతావు అట్లాంటి మాకు అలవాట్లు ఏం లేవు. టీ వాటర్ అంతే, టీ వాటర్ అంతే, అది కూడా తాగుతారు. కూల్ డ్రింక్స్ అంతకు మించి ఏ తప్పేమున్నది తాగితే? ఆయన తాగమక్క, తప్పేం లేదు, వాళ్ళు వేసుకుంటారు కాదు. ఇప్పుడు నార్మల్ గా ఊరంటేనే తెల్లగల్లు అని అంటారు. ఫ్రెండ్స్ తోటి తాళ్ళకు అటు ఇటు పోయినప్పుడు అట్లా మాకు కూడా ఆశనే అబ్బా గొబ్బలి కూడా వందనుకోరు. ఎవరు తీసుకోవరు, తీసుకోతే పోతారు. అయితే ఇప్పుడు ఫేమ్ అయినాక ఎవరు కొండ వద్దు తెలియదు. ఎవరన్నా ఫేమ్ అయితే అందరు మన వాళ్ళే తాగుతుగా మేమే పోయేదో చెట్ల సాడ కూర్చుంది. ఎందుకు పబ్లిక్ తీసుకోరు ఇక మేమిద్దరం స్కూట్ వచ్చిన పోకుండా కానీ నాకు ఏడెత్తా చెట్టు కాడ ఎత్తేది. చెట్ల కాడ ఎత్తేస్తే మళ్ళీ రీల్స్ ఎవరు చేయాలి? ఏం కాదు, కాలు చేతి తిరిగితే గుడుగుడుగా వేయాలి. అప్పుడు ఉడుకుడుకు కాదు కుంటుకుంటాను వస్తుంది సాంగ్. పడుతుంది ఈవెన్ పడితే నేను కూడా పడతా కదా. సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ, నెగిటివ్ పెట్టే వాళ్ళందరికీ ఆ పేరు ప్లీజ్. అంతే, ఏం లేదు. అంతే ఇక ఏం లేదు. దేవుని మొక్కినట్టు అలానే మొక్కడు కాదు. అరే పాపం అనుకునే వరకే నువ్వు ఏదో ఒక మాట అంటున్నావు కదా. మరి మొక్క దేవుళ్ళే కదా ఇప్పుడు వాళ్ళు. రోజు మొక్కుతున్నావు, ప్రతి ఇంటర్వ్యూలో మొక్కుతున్నాం వాళ్ళని. అవునా? ఇప్పటిదాకా అబ్బాయి మొక్కలే అలా మొక్కుతున్నాం, అర్థం చేసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ కాబట్టి ఒక సాంగ్ తోటి ఎండ్ చేద్దాం. ఒక సాంగ్ వాడండి. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల సెయ్యి పెట్టక కూదుకొని తింటివి బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్ట కలుసుకున్నావో కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్ట కలుసుకున్నావో కొడుక. నాకు ఇష్టం. అమ్మ ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా చూడకుండా సాంగ్ వింటే అమ్మ ఈ అమ్మాయి ఏడుస్తూ సాంగ్ వాడిందేమో అని అనుకుంటారు. అసలు అంతా బాగుంది మీ వాయిస్, మీకైతే మంచి ఫ్యూచర్ ఉంది. అసలు సాంగ్స్ కామెడీ, ఇంకా మీరే లిరిక్ కూడా రాసేస్తున్నారా? కాకపోతే ఎడిటింగ్ కూడా వస్తుంది. ఎడిటింగ్ కూడా మీరే చేసుకుంటారా? ఇంకా కెమెరాస్ వద్దాం మరి? ఫోన్ ఉండదు చాలు. అంతే దొడ్డుబాటు ఇవే కెమెరాలు అన్ని ఫోన్లోనే. మేమేం కెమెరా ఎడిటింగ్ అవి ఏం లేవు, ఓన్లీ ఫోన్లోనే మేము చేసేది. ఇది కూడా చెప్పాలి జనాలకు, ఎక్కడ చేపిస్తుర్రు ఎడిటింగ్ అని అడుగుతుర్రు. అట్లా ఏం లేవు, అన్ని ఫోన్లోనే. అన్ని ఫోన్లోనే. ఈ ఎడిటింగ్ కూడా అడుగుతున్నారా? అడుగుతుర్రు ఊళ్ళల్లో పోయినప్పుడు, మీకు ఎడిటింగ్ ఎవరు చేస్తుర్రు అంటారు. ఓకే, ఇంకా మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఆడియన్స్కి కానివ్వండి, మీ ఫ్యామిలీలో కానివ్వండి, మీ పేరెంట్స్కి, ఇంకా మీ సిస్టర్స్ మీ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సిస్టర్స్కి, బావలకు థ్యాంక్ యూ, అమ్మ నాన్నకు కూడా థ్యాంక్ యూ. కానీ బయట చెప్పే మాటలు మాత్రం పట్టించుకోకుర్రి, అమ్మ నాన్న అక్కలు బావలు అంతే. ఒక చిన్న రిక్వెస్ట్. ఒక స్టేజ్కి వచ్చినాక అన్ని ఉల్టా పుల్టా అయితే ఇప్పుడు అంటారు ఇక. ఇప్పుడు తిట్లు కూడా మాకు తెలిసిందే, ఇంటి పక్కగే మాకు తెలిసి మొదటి ప్రోగ్రామ్ చేసిందంటారు. అప్పుడు అంటారు, ఇప్పుడు ఇట్లా అంటారు. అమ్మో చాలా ఫేస్ చేసి చిన్న ఏజ్లోనే ఫోక్ని మొత్తం ఉల్టా పుల్టా వేసి ఏంటి మొత్తం పెరడినే వచ్చేటట్టుంది ఇప్పుడైతే నాకు తెలిసి. వీళ్ళు సాంగ్సే కాదు కామెడీ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. నేను ఇంటర్వ్యూ మొత్తం నవ్వుకున్నాను, మీరు కూడా మస్తు నవ్వుకుంటారు ఈ ఇంటర్వ్యూ చూస్తేనైతే. వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళేంటో ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకు కామెంట్స్ ఏవైతే పెడుతున్నారో అవి కొంచెం చూసి పెట్టుర్లి. అందరికి ఒకటే పడితే ఎవరు ఎట్లున్నారో ఎవరికి తెలీదు. నార్మల్గా చాలామంది ఒక్కరిని చూసి వీళ్ళంతా ఇదే అని అనుకుంటారు. అదే ఒక గంజాయి మొక్కలలో తులసి అని ఒక సామెత ఉంటుంది, నాకు అది కరెక్ట్ వస్తలేదు కానీ ఆ సామెత మీ అందరు తెలుసు కదా. అసలు గంజాయి మొక్కలకి వెళ్ళి ఒక 2 తులసి మొక్కలు వచ్చినాయి. అంటే కామెడీ పరంగా, పేరడీ పరంగా సాంగ్స్ వాళ్ళే రాసుకుంటున్నారు. నాట్లేసే దగ్గర నుంచి ప్రతి ఒక్క సాంగ్ కూడా అంటే ఊర్లలో ఎంత ఎంజాయ్ చేస్తారో వీళ్ళ నోట్ల నుంచి ఆ పాటలు వినొచ్చు. వీళ్ళకైతే ఒక ఛాన్స్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టాటా బై బై.